హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీ కిచెన్. ఇవాళ వీడియోలో నేను ఇంట్లోనే క్యారమెల్ సాస్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. మనం స్టోర్స్లో కొన్న వాటిల్లో యాడెడ్ ప్రిజర్వేటివ్స్ అలానే కెమికల్స్ ఉంటాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేయాలి అనుకునేవారు, అలానే ఫ్రెష్గా ఇంట్లోనే చేసుకోవాలి అనుకునే వారికి ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చండి. అలానే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని మనం స్మూతీస్లో, ప్యాన్ కేక్స్, ఐస్ క్రీమ్స్, కేక్ ఇలాగ దేని మీదైనా సరే టాపింగ్ లాగా, డెకరేషన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దీనికోసం ఒక ప్యాన్లో 1 కప్పు పంచదారని తీసుకోవాలి. ఇది సుమారు 200 గ్రాములు ఉంటుందండి. అందులో 1/3 కప్ వాటర్, అలానే 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి ఒకసారి కలుపుకొని మీడియం నుంచి లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఈ నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఈ షుగర్ క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ సిరప్ని కలుపుకోవడానికి ఇలా బౌల్ని రౌండ్గా తిప్పితే సరిపోతుందండి. మనం గిన్నెతో కలపాల్సిన అవసరం లేదు. మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే షుగర్ సిరప్ కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి. ఆ టైంలో పక్కకి ఎక్కడికి వెళ్ళిపోకుండా, షుగర్ సిరప్ మాడిపోకుండా ప్యాన్ని మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ డార్క్ ఆంబర్ కలర్ వచ్చే వరకు మనం సిరప్ని కుక్ చేసుకోవాలి. మనకి ఇలాగా డార్క్ గోల్డెన్ కలర్ అంటే ఆంబర్ కలర్ వచ్చిన తర్వాత అందులో 1/2 కప్పు రూమ్ టెంపరేచర్లో ఉండే బటర్ని యాడ్ చేసుకోవాలి. ఇది సుమారు 50 గ్రాములు ఉంటుందండి. ఇది చాలా హాట్గా ఉంటుంది కాబట్టి కొంచెం దూరంగా ఉండి పొడవాటి గిన్నెతో మాత్రమే మిక్స్ చేసుకోవాలి జాగ్రత్తగా. మనకి బటర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత అందులో 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మీరు దీని ప్లేస్లో సగం క్రీము, సగం గట్టి పాలను వాడుకోవచ్చు. మీ దగ్గర అస్సలు ఆప్షన్ లేనప్పుడు మాత్రమే పూర్తిగా పాలను యాడ్ చేసుకోవచ్చు. కానీ కొద్దిగా పల్చగా అనిపిస్తుందండి పాల వల్ల. మీరు ఇంగ్రీడియంట్స్ అన్ని ముందుగా రెడీగా పెట్టుకుంటే ఆ టైంకి ప్రాసెస్ అంతా ఈజీగా అనిపిస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత తిరిగి స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్ మీద మరో 2 నిమిషాలు మరిగించి పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. మీరు ఈ టైంలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అండి. మీకు సాల్టీ క్యారమెల్ సాస్ కావాలి అనుకుంటే, అలానే కొద్దిగా ఫ్లేవర్ కూడా కావాలి అనుకుంటే వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు. అలానే ఈ సాస్కి వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఫ్రిడ్జ్లో ఉంచిన బటర్ని కానీ, క్రీమ్ని కానీ డైరెక్ట్గా యాడ్ చేయొద్దు. అలానే సాస్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, హాట్గా ఉండే సిరప్ని టచ్ చేయడం కానీ, టేస్ట్ చేయడం కానీ చేయొద్దండి. దీనివల్ల మీ ఫింగర్స్ బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఒకసారి షుగర్ సిరప్ కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత వితిన్ సెకండ్స్లో మనకి డార్క్ కలర్ వచ్చేస్తుంది. ఆ టైంలో మనం కేర్లెస్గా ఉన్నామంటే మనకి సిరప్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలానే హాట్గా ఉండే సాస్ని ఫ్రిడ్జ్లో పెట్టొద్దండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. అలానే మనం యాడ్ చేసే క్రీమ్ లేదా మిల్క్ క్వాంటిటీని బట్టి మనకి ఈ సాస్ కన్సిస్టెన్సీ వస్తుంది. కొద్దిగా క్రీమ్ యాడ్ చేస్తే మనకి చిక్కగా ఉంటుంది. అలానే ఎక్కువ క్రీమ్ యాడ్ చేసినట్లయితే మనకి కొంచెం పల్చగా అనిపిస్తుంది. మనం ఇలాగ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న క్యారమెల్ సాసు బయట అయితే 3 నుంచి 4 రోజులు నిల్వ ఉంటుందండి. లేదా ఎయిర్ టైట్ జార్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే 15 నుంచి 20 రోజులు స్టోర్ చేసుకోవచ్చు. అదే ఫ్రీజర్లో అయితే 2 నుంచి 3 నెలలు స్టోర్ చేసుకోవచ్చు. మీరు వాడాలి అనుకున్నప్పుడు కొద్దిగా బౌల్లోకి తీసుకొని ఆ బౌల్ని ఒక హాట్ వాటర్లో ఉంచితే మీకు అది నార్మల్ అయిపోతుంది. మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఫుడీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ వీడియో అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి.